ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువ, జీవాధిపతివైన మా దేవ, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మరొక శుభదినం బుధవారం మాకు ఇచ్చేందుకు స్తోత్రాలు. ఈ బుధవారం మీ సన్నిధిలో చేరి కొద్ది నిమిషాలు మీ సన్నిధిలో ఆరాధించడానికి సహాయపడ్డందుకు వందనాలు. ప్రభువా, మీ వాక్యం ద్వారా మమ్మలను బలపరచండి, ధైర్యపరచండి. మీ యొక్క సారూప్యంలోనికి మమ్మల్ని నడిపించండి. మీ పరిశుద్ధ మాటల ద్వారా మమ్మల్ని మేము బలపరచుకోవడానికి సహాయపడుతూ రమ్మని మా ప్రియ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి ఆమేన్. వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యంలో నుండి ఆమేన్. దేవుని వాక్యం నుండి ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు. మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువును తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. చాలండి. చదవబడిన ఈ వాక్యమును దేవుడు మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఇక్కడ భక్త పౌలు ఆత్మీయ పోరాటాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మీయ పోరాటము. అందుకనే ఇక్కడ అంటున్నాడు, మనము పోరాడునది శరీరులతో కాదు, అంటే రక్తమాంసాలతో కాదని పుట్టినట్లు ఉంది. శరీరులతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో. అనగా ప్రియులారా, శరీరులతో అంటే శరీర సంబంధమైన మనుషులతో కాదు, ఆత్మ సంబంధమైన శత్రువులతో మనం పోరాడుతున్నాం. ఇది ఆత్మీయ పోరాటం. ఈ ఆత్మీయ పోరాటం ప్రతి విశ్వాసికి సంభవిస్తుంది. ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షింపబడి దేవునిలో ఎదగటం ప్రారంభించిన ప్రతి విశ్వాసికి ఈ పోరాటము తప్పక సంభవిస్తుంది. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ పోరాటంలో బాగా వింటున్నారు కదా, ఈ పోరాటంలో నిలుస్తున్నారా, జారిపోతున్నారా? ఇక్కడ సర్వాంగ కవచమును ధరించుకొనుడి అన్నారు. అది పెద్ద లోతైన గొప్ప ప్రసంగం, అది అయ్యగారు చేస్తారు, దాని జోలికి నేను వెళ్ళను. ఇక్కడ చూడండి, ఇప్పుడు చదవబడిన వాక్య భాగాల్లో 2 సార్లు ఒకే మాట ఉంది. 2 సార్లు ఏముంది? ఏమండి? నడచుకొనుడి కదండి, 13వ వచనం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగునట్లు. వినరా? నిలువబడుటకు శక్తిమంతులగునట్లు. నిలువబడుటకు కదండి, నిలవబడండి.
నిలుచుట అనే దాని గురించి మరొకసారి మనం ఇక్కడ చదువుతాం. మరొక మాట చూడండి, మరొక మాట ఎక్కడ చదువుతాం? 15వ వచనం. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అను దోడు తుడుక్కొని నిలవబడుడి. ఇక్కడ నిలబడాలి. ఎక్కడ నిలబడాలి? పోరాటములో నిలబడాలి. గమనించారా? ఎందుకంటే మనం శరీరులతో పోరాటంలా. వాళ్ళు ఒడితే మనం ఒడుతాం, వాళ్ళు కొడితే మనం కొడతాం, వాళ్ళు తిడితే మనం తిడుతాం. ఇది కాదు పోరాటం. వారు శరీరులు కాదు, ఆత్మలు, ఆత్మ సంబంధులు. ఆత్మ సంబంధులతో పోరాడునప్పుడు రెండో మాట, సాతానుడు మనకంటే బలవంతుడు. ఇంకో మాట, దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో ఇంకో మాట కూడా మనం చూద్దాం. రండి, లూకా సువార్త లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వాక్యం చదవండి. లూకా మీ సువార్త హృదయములో ఒకవేళ తిండి వలనను 34 చదువుతారా? మత్తు వలనను ఐహిక విచారం వలనను 36వ వచనం. 36వ కాబట్టి వచనం. మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండుడని చెప్పాను. వినండి, ఎఫెసీ పత్రికలో నిలువబడుడి. ఇక్కడ యేసు ప్రభువారు తన మాటలు ఏం చెప్పారంటే, మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గల వారగునట్లు అన్నాడు. గమనిస్తున్నారా? ఇక్కడ నిలబడాలి, అక్కడ నిలబడాలి. ఇక్కడ నిలబడితే అక్కడ నిలబడే శక్తిని పొందుతాం. ఇక్కడ జారిపోతే, ఇక్కడ పడిపోతే, ప్రియులారా, సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులుగా ఉండాలి అంటే ఏం చేయాలంట? సర్వాంగ కవచమును ధరించుకోవాలి. మనం క్రైస్తవ జీవితంలో సమస్తం నెరవేర్చడానికి మనం ఈ ఆత్మీయ పోరాటంలో నిలబడాలి. సాతానుడు మనలను నిలబడనివ్వడు, పడగొడతాడు. ఎలా పడగొడతాడు అంటే, వాడుకున్న ముఖ్యమైన ఆయుధం ఏంటంటే అనుమానం. కదండి, అనుమానం. మనం నేను ఇదివరకు చాలాసార్లు చెప్తూ వచ్చాను, ఆది తల్లి అయినా ప్రారంభ స్త్రీ అయినా అవ్వను సాతానుడు పడగొట్టింది దేంతో అండి? అనుమానం. ఒక్క మాట అవది, మేము ఈ పండు తిన్నప్పుడు చస్తాము అని దేవుడు చెప్పారు అన్నారు కదండి. అలాగైతే అతనేమన్నాడు? ఇది నిజమా? దీన్ని ఏమంటారు? డౌట్, అనుమానం తీసుకురావటం. నిజమేనా? నిజమేనండు, నిజమా కాదు, అనుమానం వచ్చిందా లేదా? ప్రియులారా, చాలా మందికి విశ్వాసులే గాని నిలవబడుడి అనే మాట ఏమండి అర్థం కాదు. గమనించండి, చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే సాతాను కాళ్ళ కింద తొక్కబడుతూ ఉంటాం. అతడు మనల్ని తొక్కుటానికి, పడద్రోయటానికి ముఖ్యమైన కారణం ఏంటి? అనుమానము. ఈ అనుమానంతో అనేకమైన సమస్యలు తెచ్చుకొని ముందుకు వెళ్లకుండా తమ్మును తామే కట్టేసుకుంటారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక ఉదాహరణ చెప్తా. నువ్వు ఒక విషయమై ప్రార్థన చేస్తున్నావు, ఒక కార్యం జరగాలి, ప్రార్థన చేస్తున్నావు. 5 సంవత్సరాలు ప్రార్థన చేశావు, లేదా సంవత్సర కాలం ప్రార్థన చేశావు, 6 నెలల నుంచి ప్రార్థన చేశావు. అందరూ ప్రార్థన చేశారు. అందరూ ప్రార్థన చేసినప్పుడు
సరే అని ముందుకు బయలుదేరిన తర్వాత ఏమండి, ఎవరైనా ఒక మాట చెప్పగానే ఏం చెప్తారు? జరుగుద్దంటావా? జరుగుద్దంటావా? ఈ మాటలో ఏముంది చెప్పండి? జరుగుద్దనా జరగదనే? జరుగుద్దంటావా అనగానే ఓ అమ్మ ఇది జరుగుద్దో జరగదో అనుమానం అవుతుంది. పెద్దోళ్ళు అంటారు అనుమానమే పెనుభూతము అని. కాబట్టి ప్రియులారా, చాలా మంది అనుమానంతో ఉంటారు. మరికొంతమంది ఒకవేళ తమ సమస్యకు పరిష్కారం మనుషుల దగ్గరికి వెళ్తారు. ఎవరైనప్పటికీ కూడా, దైవ సేవకులైనప్పటికీ కూడా ప్రియులారా, వాళ్ళు ఎవరు చెప్పండి? మనుషులే. ఇది మొదటి మాట. అదేంటండి దైవ సేవకులై ఉండి మీరు అట్లా మాట్లాడతారు అంట. మనుషులు తమ ఆలోచనను బట్టి కదండి. ఇప్పుడు వాస్తవానికి నిన్న ఎలక్షన్కు ముందు చాలా మంది చాలా చెప్పారు. ఏమని చెప్పారు? 175కి 175 అని. ఇలా చెప్పేవంటయ్యా పేరు బలం అండి, నేను అంజనా వేశానండి, నేను గవలేశానండి, నా మాట తిరుగు లేదు, కావాలంటే ఈ వీడియో భద్రంగా దాచిపెట్టుకోండి, రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరే నన్ను పొగుడుతారు అన్నాడు ఒక ఆయన. ఏమండి, నా మాట బాగా అర్థం చేసుకోండి. ఇది జోస్యం కాదు, అది లోకం. కానీ క్రైస్తవత్వంలో మనిషి ఆలోచనకు మనిషి మాటకు తావులేదు. అసలు దేవుడు ఎలా మాట్లాడతాడు? ఎవరైనా చెప్తారా? దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా. ఏమండి వాక్యం ద్వారా. అమ్మా, దానికి ఆధారం పరిశుద్ధాత్మ చెప్పండి. దేవుడు. వాక్యమే. వాక్యం ద్వారా మాట్లాడతాడా? మరో విధంగా మాట్లాడతాడా? దానికి ఆధారం ఏంటి? వాక్యమే. వాక్యము ఆధారం చేసుకొని మాట్లాడాలి లేదా చెప్పాలి. ఎట్లా? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వాక్యం. పౌలు గారు ఏం చెప్పాడండి? పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. వింటున్నారా? కుమారుడు అంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. ఏముంది అక్కడ? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు రండి ముందుకెళ్తే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. ఆయన ఎవరు? కుమారుడైన క్రీస్తు. కుమారుని ద్వారా అంటే వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. సో కాబట్టి ప్రతి వ్యక్తి ఏమండి ఇలా జరుగుద్ది అని చెప్తే నువ్వేం అడగాలి? దానికి వాక్యం ఆధారం చూపించమనాలి కదండి. మోసపోకుడి, విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు, బలహీనపడొద్దు. సాతాను చాలా మందిని ఆత్మీయంగా నిలబడకుండా పడద్రోస్తున్నాడు. ఏమండి, పడద్రోస్తున్నాడు. చెప్పేదానికి దేనికైనా వాక్యంలో ఆధారం ఉంది. ఒకటి. ఇంకో మాట, 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యం మనకేం ఏం చెప్తుందండి? మన పాపములను మనం ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. వినరా? మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయును. వినరా? ఈ వాక్యం ఏంటి? ఒకవేళ మీలో తప్పు ఉంది, వీళ్ళు అట్టయిపోతారు, మీరు ఎట్టయిపోతారు. ఎట్టయిపోతారు? ఒప్పుకుంటే. ఏమంటే ప్రభు అంటున్నాడు, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అదే చెప్పారు. నీ చేతులకు రక్తం అంటుకుంది, మీరు కడుక్కొని రండి, నేను మీ మొర వింటాను అన్నాడు. అంతేకాదు, దేవుడికి ఇంకో పేరేంటండి? క్షమించ సిద్ధ మనసు కలిగిన దేవుడు.
అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారిని బ్రతికించాడు క్రీస్తులో. నిన్ను నన్ను మన పొరపాట్లు ఒప్పుకొని సరిదిద్దుకొని ప్రభువా నా కార్యం జరిగించుము అంటే జరిగించడా? ఆయన క్షమించే దేవుడు. నీవు మరణం దాకా వెళ్ళినా తిరిగి తీసుకురాగలిగిన దేవుడు నిన్ను క్షమించడా? నీ కార్యం జరిగించడా? కాబట్టి నేననేది ఏంటంటే, సాతాను ఉచ్చులో పడవద్దు. సాతాను ఏం చేస్తాడంటే నిన్ను ముందుకెళ్ళనీయకుండా, నిన్ను అభివృద్ధి కానీయకుండా, నిన్ను నిలబడనీయకుండా పడద్రోస్తూ ఉంటాడు కదండి. సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులుగా ఉండాలి అంటే సర్వాంగ కవచమును ధరించుకునుడి. నిలబడుడి అనే మాట ఈ 4 వచనాల్లో మనం 2 పర్యాయములు చూస్తాం. మనం కింద పడిపోయి సాతాను మనలను ప్రియులరా తన కాళ్ళ కింద తొక్కేస్తుంటాడు. అందుకనే చాలా మంది ఆత్మీయ పోరాటంలో కూలబడిపోతున్నారు. అయ్యో నేను ఈ పని చేయగలనా, నాకేమైనా అయిద్దేమో, నా కుటుంబం ఏమైనా అయిపోద్దేమో. ఏమండి, ఎండిన ఎముకలను సైతం బ్రతికించగలిగిన దేవుడు కదా, ఆయన సమర్థుడు కదా. కాబట్టి పోరాటంలో కుప్పకూలిపోకూడదు. ఏం చేయాలి? పోరాడాలి. ఎలా పోరాడాలి? ఇప్పుడు రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ పోరాడుటలో రక్తమునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. వినరా? ఈ పోరాటంలో మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటంటే పాపంతో పోరాడాలి, పాపాన్ని జయించాలి, రక్తం కారేటట్టుగా పాపంతో పోరాడి గెలవాలి. ఎలా గెలవాలి? అదే వచనాల్లో పై భాగంలో ఉంది, విశ్వాసములకు కర్తయు కొనసాగించువాడునైన యేసు వైపు చూస్తూ నిలబడాలి కదండి. కాబట్టి మొట్టమొదటిది ఆత్మీయ యుద్ధములో నిలబడాలి. గమనించరా? ఆత్మీయ యుద్ధములో నిలబడాలి. అంతేకాని పోరాడకుండా సోమరిపోతుల్లాగా నిలబడితే ఏమండి, దీపం వెలిగించి గాలిలో పెట్టి దేవుడే చూసుకుంటాడులే అంటే ఆరిపోదా అండి? ఆరిపోద్దంటారా? ఆరిపోదంటారా? దానికి మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఈ సమస్య వచ్చింది అంటే ఒకవేళ మనలో ఏమైనా లోపం ఉందా, దేవుని దగ్గర ఒప్పుకోవాలి, సరిదిద్దుకోవాలి, ముందుకు సాగిపోవాలి. అంతేగాని ఇంకా నా పని అయిపోయింది, ఇంకా నా వల్ల కాదులే, ఇక నేను చర్చికి రాలేను, నేను ప్రార్థనకు రాలేను, నేను బైబిల్ చదవలేను, నా వల్ల కాదులే. అనుమానమును దయ్యం పట్టుకుంది నీకు. జాగ్రత్త. నిలబడు. ఏమండి? నిలబడు. మొదటి మాట. రెండవది ఏమండి? ఆత్మీయ పోరాటములో నిలబడాలి. మొదటిది. రెండవది ప్రియులారా చదవండి, నిర్గమకాండం 33వ అధ్యాయము 21వ వాక్యం. నిర్గమకాండం 33వ అధ్యాయము 21వ వాక్యం. ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా. ఏమండి? ఎక్కడ తర్వాత ఆ వచనం దగ్గరికి వెళ్దాం, అది కూడా అవసరమే. మొట్టమొదటి మాట, నా సమీపమున ఒక స్థలం ఉంది, నీవు ఆ బండ మీద నిలబడాలి. ఎక్కడ నిలబడాలి చెప్పండి? చెప్పండి, ఎక్కడ నిలబడాలి? బండ మీద. ఏమిటా బండ? నీవు ఎవరి మీద నిలబడాలి? ఎవరిని ఆనుకొని నిలబడాలి? ఎవరి మీద నీవు కాన్ఫిడెన్స్ తో నిలబడాలి అంటే బండ మీద అని స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మోషేకు ఒక ఆశ కలిగింది, దేవా నేను చూడాలి, నీతో మాట్లాడాలి నేను, కాబట్టి దయించి నాకు నిన్ను చూసే భాగ్యం అయ్యా అని అడిగాడు. అడిగితే ఆయన ఏమన్నాడు? ఏ మనుషుడు నన్ను చూసి బ్రతకలేడయ్యా, కారణం ఏంటి? మనుషుడు పాపి. లేదు ప్రభువా, ఏమైనా కానీ నిన్ను చూసి చచ్చిపోతాను అన్నట్టుగా మాట్లాడాడు మోషే.
అందుకు దేవుడు ఒక ప్రణాళిక ఏర్పాటు చేశారు. ఏమన్నారు? నా సమీపంలో ఒక స్థలం ఉంది, నీవు ఆ బండ మీద నిలువబడవలెను. ఏమండి, దీన్ని ఇంకో విధంగా కూడా చెప్పాలి, బండ మీద ఆనుకొనవలెను. ఏమిటి బండ? ఆ బండ ఏమిటో మనకు తెలుసు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. ఏం చదువుతామండి అక్కడ? నీవు నిడవబడవలసిన బండ, ఆ బండ ఏమండి, ఎలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అవునండి, ఆ బండ ఎవరు? క్రీస్తే. ఇందాక చెప్పుకున్నాం, క్రీస్తు అనగా కుమారుడు. కుమారుడు అంటే వాక్యం. వాక్యాన్ని చేతబట్టుకొని నిలబడాలి. ఆత్మీయ పోరాటంలో వాక్యం మీద నిలబడాలి, బండ మీద. ఈ బండని ఇంగ్లీష్లో చాలా రకాలుగా వాడబడింది. ఏమండి, బండ అనే మాట చూడండి. మొట్టమొదట ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనం. ఏముంది అక్కడ? ఆయన ఆశ్చర్యంగా ఉన్నాడు. ఎస్, చాలమ్మ. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఈ మాట ఇంగ్లీష్ లో ఎలా ఉంది? ఈజ్ ద రాక్. రాక్ అంటే బండ, అంటే ఆశ్రయ దుర్గము. మనం ఆశ్రయించాల్సింది ఎవరిని? దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆత్మీయ పోరాటంలో, ఆత్మీయ జీవితంలో వచ్చే సమస్యల్లో, శోధనలో, కష్టాల్లో, అవసరాల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో, కన్నీటిలో, దుఃఖంలో, వాటి మేబీ నువ్వు ఎవరిని ఆనుకోవాలి, ఎవరిలో దాక్కోవాలి, ఎవరి మీద నీవు నిలబడాలి అంటే ఏమండి, ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఇంకో మాట, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ ఏం చదువుతాం? యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా యెహోవా కేడము. నా శైలము. ఈ మాట ఇంగ్లీష్ లో ఎలా ఉంది? ద లార్డ్ ఈజ్ మై రాక్. అక్కడేమో ఆశ్రయ దుర్గము అనేది రాక్ అని రాశారు. ఇక్కడ శైలము అని తెలుగులో రాస్తే ఇంగ్లీష్ లో రాక్ అని రాశారు. కాబట్టి బండ ఆశ్రయ దుర్గము, బండ శైలము. శైలము, నీవే నా శైలము. హైందవ్యములో శైలము అంటే శిల. ఏమండి, శిల అనేది దేవుని యొక్క స్వరూపం అని వాళ్ళు భావిస్తారు. దాన్నే ఆనుకుంటారు, దాన్ని కౌగిలించుకుంటారు, దాంతోనే ఉంటారు కదండి. మన దేవుడు క్రీస్తు. ఆ క్రీస్తు అనగా వాక్యము. మనకు విగ్రహం అక్కర్లే. ఏమండి, విగ్రహం అసలు పాపం. అయితే మనం దేన్ని ఆనుకోవాలి? దేని మీద నిలబడాలి? వాక్యము. ఇప్పుడు రండి 18వ అధ్యాయం 31వ వచనం చదువమ్మా. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. యెహోవా తప్ప దేవుడేడి? ఆ, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గం ఏది? వినండి, యెహోవా తప్ప, ఫర్ గాడ్ ఈజ్, ఫర్ హూ ఈజ్ గాడ్ సేవ్ ద లార్డ్, ఆర్ హూ ఈజ్ రాక్ సేవ్ అవర్ గాడ్. ఇక్కడ కూడా ఏమండి, ఆశ్రయ దుర్గమేది అంటే రాక్ అని ఇంగ్లీష్ లో కనబడదు. లోకంలో దొంగ ఊబి లాంటి మోసాలు సాతాను చేస్తూ ఉంటాడు. ఆ దొంగ ఊబిలో పడకుండా మనం ఎక్కడ నిలబడాలి, ఎలా నిలబడాలి, పడిపోకుండా ఎలా నిలబడాలి అంటే ప్రియులారా, క్రీస్తును బండ మీద నిలబడాలి. నేను మరలా చెప్తున్నాను, క్రీస్తును బండ అంటే వాక్యం మీద నిలబడాలి. ఆత్మీయ పోరాటంలో వాక్యం చేతబట్టుకొని నిలబడాలి. రెండవది, ఆత్మీయ పోరాటంలో వాక్యం మీద, వాక్యాన్ని ఆనుకొని నిలబడాలి. అలా నిలబడ్డవారు ఏమవుతారండి? రండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24, 25 వాక్యాలు విందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన
ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను గాని, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని, దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. బండ మీద, బండ అనే పునాది. బండ అంటే మరలా పదే పదే నొక్కి చెప్తున్నా, బండ అనగా క్రీస్తు, క్రీస్తు అనగా కుమారుడు, కుమారుడు అనగా వాక్యం. అర్థమవుతుందండి? మనం ఎవరిని ఆనుకోవాలి? నేను ముందే చెప్పాను, విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూడాలి, యేసు మీద ఆనుకోవాలి. బండ మీద మన విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి. ఆ బండ మీద పునాది కలిగిన వాడు గాలివాన వచ్చిన, వరదలు వచ్చిన, గాలి విసిరి ఆ కుటుంబం మీద లేదా జీవితం మీద, ఆ విశ్వాసం మీద కుట్టిన, దాని పునాది ఎక్కడుంది? వాక్యం మీద ఉంది. చాలా మంది ఏమండి ఎందుకండి మీరు ఆ చర్చిలో పోకుండా వేరే చోటకి వెళ్తున్నారని అడిగితే చాలా మంది అంటారు, ఆ పాస్టర్ నాకు నచ్చలేదండి, ఆయన నన్ను గురించే బోధ చేస్తాడండి. ఈ మాటలు చెప్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మనం నమ్ముకోవాల్సింది పాస్టర్లు కాదండి. మనం నమ్ముకోవాల్సింది పాస్టర్తో ఉండే సంఘ పెద్దల్ని కాదు. మనకు కావలసింది బండ. బండ అంటే ఏంటి మళ్ళీ చెప్పండి? వాక్యం. దేవుడు కావాలి. నువ్వు వెళ్ళేది దేవుడి కోసం. ఆ పాస్టరు ఒకవేళ అక్రమంగా నిన్ను గురించి చెడు బోధ చేస్తే నష్టం అతనికే, నీకు కాదు. అర్థమైందండి? కాబట్టి నువ్వు వెళ్ళేది ఎవరి కోసం? దేవుడి కోసం. నువ్వు సేవ చేసేది ఎవరికి? దేవుడికి. నువ్వు కానుకిచ్చేది ఎవరికి? దేవుడికి. అందుకని నీ పునాది ఎక్కడ ఉండాలి? బండ మీద. సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఆ పాస్టర్ మంచోడు కాదని సాడులు చెప్పినా నీ విశ్వాసం పడిపోదండి. అర్థమైందండి? ఏమండి, గాలి విసిరి వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన దాని పునాది బండ మీద ఉంది గనుక ఇట్స్ నాట్ డెస్ట్రాయ్. అవునండి? దయచేసి నా మాట అర్థం చేసుకోవాలని నా రెండు చేతులు జోడించి నమస్కరించి మనవి చేస్తున్నాను. మీ విశ్వాసాన్ని వాక్యం మీద కట్టుకోండి. ఈ వాక్యము మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తుంది. పాస్టర్లు తీసుకెళ్ళరు, సంఘ పెద్దలు తీసుకెళ్ళరు, నీకు సలహా చెప్పేవాళ్ళు తీసుకెళ్ళరు. వాక్యం నిన్ను పరలోకం తీసుకెళ్ళరు. కానీ విశ్వాస జీవితాన్ని వాక్యం మీద కట్టుకో. ఇంకో మాట, ఇదే మత్తయి సువార్త 7వ అధ్యాయము 25 మనం చదివాం, 26, 27 చదివితే నేను చదువుతున్నాను. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిచెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలిపోయెను. విన్నదా? ఇసుక అంటే రేణువులు, గట్టితనం ఉండదు. ఏమండి, కొంతమంది అంటారు ఆ పాస్టర్ మంచోడు కాదండి, ఆ సంఘ పెద్ద అట్టంటోడండి, ఈయన ఇట్టంటోడండి అని చెవులో ఊతారు. ఆఖరిగా ఒక చక్కని మాట చెబుతారు. ఏం చెబుతారండి? నేను చెప్పానని మాత్రం చెప్పవా. చెప్పేదంతా చెప్పి పోసే విషమంతా చెవుల నిండా పోసి, మనసు నిండా కల్మషం కారం పోసి, చివరిలో ఏమంటాడు? నేను చెప్పానని చెప్ప, మళ్ళీ లేనిపోయింది, నా పేరు మాత్రం బయటికి రావటానికి. జాగ్రత్త సుమా. సాతాను నీ తోటి విశ్వాసులో జొరబడి నిన్ను పడేయాలని చూస్తాడు. అందుకని నీవు నిలబడాలి ఆత్మీయ పోరాటంలో. వాక్యమును ఖడ్గమును చేతపట్టి నిలబడాలి. రెండవది, బండ మీద నిలబడాలి. నీ ఆత్మీయ యుద్ధంలో నువ్వెక్కడ నిలబడ్డావు? బండ మీద నిలబడ్డావా? లేకపోతే నువ్వు దేని మీద నిలబడ్డావు? ఇక మూడో మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. రండి, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వాక్యం. రాజుల మొదటి గ్రంథం 17వ. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును
తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవరి వచ్చి, సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట చాలమ్మా. ప్రకారము కాక ఏమంటున్నాడండి? ఎవని సన్నిధిలో నేను నిలబడ్డానో. ఎక్కడ నిలబడ్డాం? ఖచ్చితంగా ఈ మాట నేను చెప్పినప్పుడు మీకు ఇంకొక మాట జ్ఞాపకం వచ్చి ఉండాలి, అయ్యగారికి కూడా. ఏమిటండి? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు ధన్యుడు. బ్లెస్ దిస్ పర్సన్. నువ్వు ఎక్కడ నిలబడుతున్నావు? ఏమండి? ప్రార్థనకు వస్తారు, ఆరాధన జరిగేటప్పుడు. ఏమండి? సేవ జీవితంలో చాలా విషయాలు తెలుసుకున్నాను నేను. ప్రార్థనకు వస్తారు, ఆరాధనలోకి వస్తారు, పాటలు పాడినంతసేపు ఉంటారు, వాక్యం చెప్తున్నప్పుడు తల ఉంచుకొని కూర్చుంటారు. వాక్యం చెప్పడం అయిపోయి స్తుతులు చెల్లిస్తూ ఉండగా ఏమండి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. ఇక్కడ స్తుతులు చెల్లిస్తూ ఉంటే బయటికి వెళ్ళి ఏం చేస్తారు? ఆయన మీద ఈయన, ఈయన మీద ఆయన గుసగుసలు ఆడుతూ ఉంటారు. ఏమండి? నేను కొత్తగా ప్రభువుని నమ్ముకున్నా, అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఏందామని నేను మెల్లగా వెనకాల వెళ్ళా. ఒక ఆయన ఏమో పాస్టర్ దొంగోడు అంటున్నాడు, ఒక ఆయన ఏమో సంఘ పెద్ద దొంగోడు అంటున్నాడు. ఎందుకు వీళ్ళు వచ్చేది? ఎందుకు వచ్చారు? ఎక్కడికి వచ్చారు? ఎక్కడున్నారు? ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో. ఎవరి సన్నిధిలో నిలబడ్డాం? ఆత్మీయ జీవితంలో ఏమండి ఏ విధంగా నిలబడ్డాం? ఎక్కడ నిలబడ్డాం? ఏమండి ఎవరి సన్నిధిలో నిలబడ్డాం? అందుకే అంటున్నాడు, నేను ఎవరి సన్నిధిని నిలబడ్డానో సైన్యములకు అధిపతి యొక్క యెహోవా. కాబట్టి మనము దేవుని సన్నిధిలో నిలబడాలి. లోకంలో సాతాను సన్నిధిలో, అంటే లోక సహవాసంలో, సాతాను సహవాసంలో మనం నిలబడితే పడిపోతాం తప్పనిసరిగా కదండి. లోకాన్ని దేవుణ్ణి కలిపి బ్యాలెన్స్ చేస్తుంటారు కొంతమంది. దట్ ఇస్ నాట్ గుడ్. దానివల్ల నష్టమే కానీ మేలో ఉండదు కదండి. నిజమే. కొంతమంది ఏమండి సేవకులు కూడా ఈ మధ్య కాలం మరీ ఇదొక పెద్ద ఎఫెక్ట్ అయిపోయింది. సేవకులు చక్కగా బైబిల్ తగిలించుకొని తెల్లని బట్టలు వేసుకొని వాళ్ళకి పోయే ప్రతి ఎక్కువ మీటింగ్లు ఏంటి అంటే రాజకీయ నాయకుల మీటింగ్. ఎందుకు వెళ్తున్నావు? సువార్త సేవకి వెళ్తున్నావా? ప్రార్థన చేయడానికి వెళ్తున్నావా? ఆత్మలు రక్షించడానికి వెళుతున్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వెళ్తున్నావా? లోకస్తులతో సహవాసానికి వెళ్తున్నావా? కదండి. నిజమే ప్రియులారా. చాలా మంది అంటారు, ఏమంటే చాలా మంది పాస్టర్లు మాకు ప్రతిరోజు వీధుల్లో కనబడతారు, మీరేంటండి నెలకొక్కసారి కూడా వీధి ఎక్కడ కనపడరు మీరని. నాకు అవసరం లేదు, నాకు దాంతో పని లేదు, లోకములో తిరగవలసిన అవసరం నాకు లేదు. ఎక్కడుంటాను? సన్నిధిలో ఉంటాను. విన్నదా? ఏమండి? అందుకనే ఎలీషా సేవకుడైన, ఏలియా శిష్యుడైన ఎలీషా కూడా అంటున్నాడు. చూడండి 2 రాజులు 3వ అధ్యాయం 14వ వాక్యం. ఎలీషా ఇట్లా, నేను ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు. గురుగారు ఎక్కడ నిలబడ్డాడో శిష్యుడు కూడా ఆడనే నిలబడుతున్నాడు కదండి. తల్లి తండ్రి ఎక్కడ నిలబడతారో బిడ్డలు కూడా అక్కడే ఉంటారు. నమ్మకంగా చర్చికి వెళ్ళండి, నేను మాత్రం రాజకీయ మీటింగ్కి వెళ్ళి వస్తాను అంటే ఆడేం చేస్తాడు? ఆడు కూడా రాజకీయ మీటింగ్కి వెళ్తాడు కదండి. మనం ఏం నేర్పుతున్నాం? మనం ఏం నేర్చుకుంటున్నాం? ఈ ఆత్మీయ పోరాటంలో మరి ముఖ్యంగా ఇది భయంకరమైన పోరాటం. చాలా మంది ప్రార్థన చేశారు, ప్రభువా సువార్థికులను హింసిస్తున్నా, సంఘాలను హింసిస్తున్నా ఈ ప్రభుత్వాన్ని కూల్చివేయమని. కానీ దేవుడు ఆ ప్రభుత్వానికి మళ్ళీ అవకాశం ఇచ్చాడు. అంటే
ప్రభు నీకేం మెసేజ్ ఇస్తున్నాడు? బీ ప్రిపేర్. అవునండి, సిద్ధపడమనే కదా. నువ్వు సిద్ధపడుతున్నావా? ఎక్కడ నిలబడ్డావు? సన్నిధిలో నిలబడ్డావా, లేకపోతే లోకస్తులతో నిలబడ్డావా, లోక మర్యాదలతో నిలబడ్డావా? ఏమండి, పరిశీలించుకోవాలని ప్రభు పెట్ట మనం వచ్చారు. 4వ మాటకు వెళదాం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వాక్యం కింద దేవుడు మాట్లాడుతున్నాడు దైవజనుడితో. దైవజనుడితో నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాట్లాడవలనను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఏం చెప్పాట? నరపుత్రుడా. ఓ పాస్టర్ గారు అనలా, ఓ సంఘ పెద్ద గారు నువ్వు మాత్రమే అనలా. నరపుత్రుడా, ఓ నరుడా, రక్షించబడిన విశ్వాసి అంటే సావుకులకు మాత్రమే కాదండి, సంఘ పెద్దలకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరము ఎలా నిలబడాలి? చక్కగా నిలబడాలి. ఏమండి, నీవు నిజంగా పశ్చాత్తాప హృదయముతో దేవుని వాక్యం వింటే దేవునితో మాట్లాడతాడు. నీ హృదయంలో ఏదో ఏదో ఆలోచన పెట్టుకొని, టైం అవుతుంది, ఇంకా ముగియడు ఈయన, టైం అయిపోయింది, ఏంది ఎంతసేపు చెప్తాడు ఈయన, ఆ చెప్పేది నీకు అర్థం కాదు, నువ్వేం వింటున్నావో నీకు అర్థం కాదు, నువ్వేమి నేర్చుకోవాలో తెలియదు. మనస్సు నిలిపి, ఏమండి, నువ్వు స్థిరంగా నిలబడి, చక్కగా నిలబడి, అందుకే అంటున్నాడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడును, నేను నీతో ఐ వాంట్ టు స్పీక్ విత్ యూ. దేవుడు మనతో మాట్లాడాలి అంటే మనం సరిగా నిలబడాలి. ఏమండి, సరిగా నిలబడాలి అంటే అనాలోచితంగా ఉండకూడదు. అర్థమైందండి? అనాలోచితంగా ఉండకూడదు. అందుకనే గురువుపదేశం, ఇంతకుముందు ఒకసారి చెప్పా, గురువుపదేశం. గురువు గారు తన శిష్యుడికి చెప్తున్నాడు. ఏమండి, ఏం చెప్తున్నాడు? శిష్యుడు వచ్చి అడిగాడు, అయ్యగారు నన్ను పిలిచారు అట్టుకుంది అన్నాడు. నేను పిలవలేదు, వెళ్ళి పడుకో అన్నాడు. మళ్ళా వినపడింది, సమూయేలు అయ్యగారు పిలిచారు, మీరు పిలిచారు, నేను వచ్చానండి అన్నాడు. నేను పిలవలేదు, నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకో అంది. 3 మారు వచ్చాడు, అయ్యగారు మీ స్వరం, మీరు తప్ప నా పేరు పెట్టి పిలిచారు కదండి. అలాగా, అయితే నీతో మాట్లాడుతున్నది నేను కాదు. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. అందుకని నువ్వేం చేయాలి? యెహోవా ఆలకించుతున్నాను, ఆజ్ఞ నిమ్ము. సరిగా నిలబడ్డం అంటే హృదయాన్ని ఏం చేయాలి? ప్రభువుకి అప్పగించాలి. వాక్యానికి నీ హృదయాన్ని ఇవ్వాలి. నిన్ను నువ్వు తగ్గించుకొని, దేవా నాతో మాట్లాడు, నాతో మాట్లాడితే నేను సరిదిద్దుకుంటా, నేను సరిగా ఉంటా, నేను బాగుపడతా, నా లోపం ఏందో చెప్పు, నేను చేయవలసిన పని ఎంతో నాతో మాట్లాడు అని వింటే సరిపోద్ది. కానీ ఆయన ఏందో చెప్తున్నాడు, ఎవరిని గురించి చెప్తున్నాడు, లేకపోతే ఆయన పొద్దుపూకులు నా గురించే చెప్తాడు. ఈ భాష, ఈ విధానం దైవస్వరం నీకు వినబడనివ్వదు. ఏమండి, అందుకని దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడును. చక్కగా నిలబడుట అనేది ఎందుకు? ఆత్మీయ పోరాటంలో నువ్వేం చెయ్యావో, నువ్వు ఎలా చెయ్యాలో, నువ్వు ఎలా పోరాడాలో నీతో స్పష్టంగా మాట్లాడటానికే నేను సరిగా నిలబడమంట. సరిగా నిలబడమంటే ఏమండి, ఇందాక నేను చెప్పాను, హెబ్రీ పత్రికలో మనం చదివాం, నీవు పోరాడినప్పుడు, పాపంతో పోరాడినప్పుడు ఎంతవరకు పోరాడలేదు? రక్తము కారునంతగా పోరాడలేదు, నీ పాపాలు కడిగి వేసుకోలేదు. అందుకనే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దైవ స్వరము నీకు వినబడకుండా, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వాక్యం ప్రకారం నీకు నీ దేవుడికి నీ పొరపాట్లు, నీ యొక్క పొరపాటు సంబంధమైన ఆలోచనలు, నీ లోక సంబంధమైన ఆలోచనలు అడ్డుగా వస్తున్నాయి. ఒప్పుకుంటారా?
అందుకనే యెహోవా ఆజ్ఞయము నీ దాసుడు ఆలకించుతున్నాడు అనమన్నాడు. అలాగే అన్నాడు సమీయేలు గురోపదేశం. ఎప్పుడు అలా అన్నాడో యెహోవా స్వరము స్పష్టముగా అతనికి వినబడింది కదండి. కాబట్టి దేవుడు నీతో మాట్లాడాలి అంటే నువ్వేం చేయాలి చెప్పండి? చక్కగా నిలబడాలి. ఉదాహరణ ఓ చిన్న వాక్యం నేను మీకు చూపిస్తా. రండి, లూకాసు వార్త 13వ అధ్యాయం 13వ వాక్యం విందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము ఆమె మీద 13వ చేతులుంచి గాని ఆమె మీద ఆమె చేతులుంచి చక్కగా గాని నిలబడి దేవుని మహిమపరచండి. చాలండి. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచును. ఎవరి మాయ? 18 సంవత్సరముల నుండి సాతాను బంధకములచే నడుము వంగిపోయిన స్త్రీ, ఏమాత్రము చక్కగా నిలవబడలేని స్త్రీ. ఎందుకని? ఏమండి? అక్కడే ఉంది. ఏమండి? అక్కడే వాక్యంలో 16వ వచనం చూడండి. 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని వినండి, అతనితో చెప్పాను. ఇక్కడ అంటున్నాడు 18 ఏళ్ల నుంచి ఎవరు పట్టుకున్నారు? సాతాను. సాతాను ఏం చేశాడండి? పట్టేశాడు. ఏమి లోకస్తురాలు కాదు, మందిరానికి వస్తుంది, మందిరంలో ఉంది, వాక్యం వింటుంది, ప్రార్థనలో పాలు పొందుతుంది, కానీ చక్కగా నిలవబడలేకపోతుంది. ఎందుకంటే సాతాను కట్టేశాడు. ఎలా కట్టేశాడు చెప్పండి? వివాహం అంటే జాతకం చూస్తాం, జాతకం కట్టేసింది. ఏమండి? జాతకం కట్టేసింది. ముహూర్తం చూస్తాం, ముహూర్తం కట్టేసింది. ఉదాహరణ 1-2 ఏమండి? అంతకంటే ఎక్కువైతే అనవసరం కదా. ఉదాహరణ, ఈ చిన్న చిన్న బలహీనతలే మనల్ని చక్కగా నిలవబడకుండా, ప్రభు అన్నాడు, నీవు చక్కగా నిలవబడుమో నేను నీతో మాట్లాడతా, స్పష్టంగా మాట్లాడతా. వినపట్టల్లా. ఏమండి? ప్రభు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు వినబట్టల్లా. ఎందుకనయ్యా అంటే, ఎందుకని చెప్పండి? ఎందుకని అంటే బలహీనపరుచు. సాతాను కట్టేసింది. ఆ బలహీనత ఏమిటో తెలుసుకో. బలంగా నిలబడు, దేవుని కొరకు నిలబడు, దేవుని సన్నిధిలో నిలబడు, చక్కగా నిలబడు. ఈ ఆత్మీయ పోరాటం ఇదే నిజమైన మంచి పీరియడ్. విశ్వాసి పోరాడవలసిన పీరియడ్ ఇది. నిలబడతావా? జారిపోతావు. ఏమండి? 5వదిగా దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 21వ వాక్యం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 21వ వచనం. అయితే సత్య గ్రంథమందు వాయబడినది నీతో చెప్పెదను, మీ అధిపతి యగు మిఖాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షమున నిలువ తెగించిన వాడెవడునో లేడు. దేవుని పక్షంగా నిలబడేవాడు తక్కువ. ఏమండి? నేను పదే చెప్తున్నందుకు నన్ను క్షమించండి. చిన్న సమస్య వచ్చింది. ఏమండి? చిన్న సమస్య వచ్చింది. ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? మొట్టమొదట ఎవరికి చెప్తాం? పాస్టర్ గారికి చెప్తాం, లేకపోతే ఎవరన్నా నమ్మకస్తులైన విశ్వాసికి చెబుతాం. ఏమండి? మా ప్రాంతంలో ఒక భాష ఉంది, వాళ్ళేం వారుతారో నిజమేనండి. నాకు ఫోన్ చేశారు. నేనేం చేస్తాను? నీకు డబ్బు అవసరమైతే డబ్బు ఇస్తానా? పోనీ నీకు రోగం వస్తే తగ్గిస్తానా? ప్రార్థన చేస్తాను అంట. నేను ప్రార్థన చేయాలి, మీరు కూడా ప్రార్థన చేయాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నీ పాటికి నువ్వు కమ్మగా గుర్రు పెట్టి నిద్రపోతా. ఈ మాట నందుకు దయతో నన్ను క్షమించండి. ఏమండి? టెన్షన్ తట్టుకోలేక ఒక అవున్స్ తీసుకొని, లేకపోతే ఒక పొడవాడికి బిర్రుగా తాగి పడుకుంటే సమస్య పోద్దా? పోదు.
నేను మోకరించాలి, మీరు కూడా మోకరించాలి. నాకు చెప్పే ముందు, ఆయనకు చెప్పే ముందు, ఇంకెవరికైనా చెప్పే ముందు ఏం చేయాలి చెప్పండి? నీ బాధను తీర్చగల దేవుని సన్నిధిలో ఏమండి ఆయన పక్షంగా నిలబడాలి. ఆయన పక్షంగా. అందుకే అంటున్నాడు, నా పక్షముగా నిలవ తెగించిన వాడు ఎవడునో లేడు. ఏమండి నిజమే. గొలియాత్ అన్నాడు, నా దేవతలందరి పక్షాన్ని నీతో వస్తున్నాను, పసిపిల్లోడ్లో నువ్వు, నిన్ను నరికి మా దేవతలకు ఆహారం పెడతాను అని. దావీదు ఏమన్నాడండి? సైన్యములకు అధిపతికి యెహోవా పక్షమున నేను వస్తున్నా, యెహోవా పేరిట నేను వస్తున్నా. నా శక్తి కాదు, నా బలం కాదు. ఎవరి పక్షాన వస్తున్నావు? దేవుడి పక్షాన. ఎవరి పక్షాన పోరాడుతున్నావు? దేవుడి పక్షాన పోరాడు. దేవుడు తప్పక నీ పక్షాన పోరాడతాడు. ఏమండి? యెహోవా మీ పక్షమున యుద్ధమో చేయును. నిర్గమకాండంలో మనం చూద్దాం కదండి. కానీ దేవుని పక్షమున నువ్వు నిలబడితే ఏమండి? యుద్ధమో యెహోవాదే. ఆరవదిగా రండి, నిర్గమకాండం 33వ అధ్యాయము. ఇప్పుడు 18వ వచనంలోకి వద్దాం. నిర్గమకాండం 33వ అతడు అధ్యాయము. దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఉమ్, ఆయన, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని ఎందు కనికర పడదనో వాని ఎందు కనికర పడదనను. మరియు ఆయన, నీవు నా ముఖము చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనను. చదవమ్మా మరియు యెహోవా చదవాలంటే చదవమ్మా. మరియు యెహోవా మరియు ఇదిగో యెహోవా, నా సమీ- ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమను నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. చూడండి నేను నా ఇక్కడ, నువ్వు ఆ బండ మీద నిలబడితే, ఎక్కడ బండ మీద నిలబడితే ఏమంటున్నాడు? నా మహిమ దాటి వెళ్ళుద్ది. మోషే గారి కోరిక ఏంటి? ఐ వాంట్ టు సీ యువర్ గ్లోరీ. ప్రభువా, నీ మహిమను చూడాలి, నీ తేజస్సును చూడాలి, నీ స్వరూపాన్ని చూడాలి. చూడలేవయ్యా, లేదు ప్రభువా చూడాలి. అలాగైతే మొట్టమొదట ఏమంటున్నారండి? నువ్వు ఆ బండ మీద నిలబడాలి. అలా నిలబడితే నేనేం చేస్తాను? బండ సందులో నిన్ను దాచిపెడతా. బండ అంటే ఏమనుకున్నాం? ఆశ్రయ దుర్గము. బండ అంటే ఏమనుకున్నాం? శైలము, కోట. ఏమండి? ఆ కోట ఇప్పుడు ఏం చేయబడింది? సందులుగా చేయబడింది. ఎందుకా సందులు అంటే ఏమండి? ఏమన్నాడండి? చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను, నా అరచేతిలో చెక్కుకున్నాను. ఇప్పుడు అంటున్నాడు, నా చేతి నీడలో నిన్ను దాచుతాను. ఎక్కడ దాచిపెడతాడట? చేతికి గాయం చేసుకున్నాడు, ఆ గాయంలో దాచిపెడతాడట. ఏమండి? శత్రువు వచ్చి నిన్ను కొట్టాడు, శత్రువు వచ్చి నిన్ను పొడిచాడు, దెబ్బ ఎవరికి తగులుద్ది? ఏమండి? గాడ్ హ్యాండ్ ఈజ్ కవర్డ్ ఓవర్ యూ. దేవుని హస్తం నిన్ను చుట్టుకొని ఉంది. దెబ్బ ఏదన్నా వేస్తే ఎవరు తగులుద్ది? దేవుడు తగులుద్ది. దేవుణ్ణి కొట్టే గొప్పోడు ఉన్నాడా? కదండి. ఎంత గొప్ప ఆలోచనది. అందుకే అంటున్నాడు, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచు ఉండగా నిన్ను ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళ నా చేతితో నిన్ను కప్పెదను. చేతిలో భద్రంగా దాచిపెడతాట. బా, ఎంత గొప్ప దేవుడు అండి. బాబు, అమ్మ, వాక్యం వింటున్నా నీవు, ఆయన చేతిలో ఉన్నావమ్మా, ఎందుకు భయపడతావు? వై ఆర్ ఫియర్? నీవు ఎవరి చేతిలో ఉన్నావు? మనుషుల
చేతిలో ఉన్నావా? వాక్యంలో ఉంది, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రైట్? అలాగైతే నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావా, మనుషుల మీద ఆధారపడుతున్నావా? ఆయన నిన్ను ఆయన చేతుల్లో దాచాడు కదండి. ఏమండి? ఆయన చేతుల్లో దాచాడు. చేతుల్లో దాచి ఏమండి, ఆయన మహిమలో నిన్ను దాచిపెట్టాడు. ఇందాక చదివాం లూకాసు వార్త 13వ అధ్యాయము 13వ వచనం. ఆయన చెయ్యి ఆమె మీద పెట్టగానే ఏమైంది చెప్పండి? ఆమె చక్కగా నిలవబడిను. ఆయన చెయ్యి నీ మీద పడిందా? ఆయన చెయ్యి నీ మీద పడిందా బాబు, అమ్మ? నువ్వు ఆయన చెయ్యి నీ మీద వేసిందాకా ఆగుతున్నావా? అటు ఇటు అటు ఇటు పిల్లలాగా గంతులేస్తున్నావా? జారిపోవద్దు, పడిపోవద్దు, నిలబడు. ఏమండి, చిన్నపిల్లలకు నేర్పిస్తారు, అటెన్షన్ స్టాండిటీ. ఏమండి, నువ్వు ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? ఇంకో మాట, దీంట్లోనే ఇంకో మాట, ఆమె చక్కగా నిలవబడి ఏం చేసిందండి? దేవుని మహిమపరిచింది. మనం దేవుణ్ణి మహిమపరుస్తున్నామా? నిలబడ్డ మనల్ని ఆయన గాయాల్లో, ఆ గాయం చేసింది దేనికోసం? మన కోసమే. ఆయన చేతులు చాపి ప్రయాసపడి భారం మోసుకొనుచున్నా నా జనులారా నా యుద్ధకు రండి అని పిలిచారు. గాయపడిన చేతులు చాపి, ఆ గాయాలు నీ కోసమే, ఆ గాయాలు నీ కోసమే. ఆ గాయంలో నిన్ను దాచటానికే ఆయన చేతులలో దాచిపెట్టుకుంటున్నాడు. బాబు, అమ్మ, అలాగైతే నువ్వు జారిపోతున్నావా, పడిపోతున్నావా? జాగ్రత్త. దీనికి ఉదాహరణ ఏమండి, పాత మాట అవుతుంది. చాలా మంది ఎలాగుంటారంటే బురద మట్టల్లాగా ఉంటారు. దేవుడు ఎంత పట్టుకోవాలని ప్రయత్నం చేసినా ఆ చేప పట్టుకుంటే జారిపోతుంది. నిలబడుతున్నావా? ఏమండి, అందుకనే యెషయా గ్రంథం 66వ అధ్యాయము 19వ వచనంలో ఆయన మహిమను ప్రకటించెదరు అని ఉంది. వారు ఆయన మహిమను ప్రకటించెదరు. 2 దినవృత్తాంతములు 16వ అధ్యాయంలో 29వ వచనంలో యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. ఆయన మహిమ కొరకు నిలబడాలి. ఏమండి, ఆయన మహిమ కొరకు నిలబడాలి. చివరి మాట లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనంలో నేను ముగిచేస్తా, సమయం అయిపోయింది. ఏమండి, జక్కయ్య అంటున్నాడు, చేతులు కట్టుకున్నాడు, నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు? ప్రభువారిని ఇంటికి పిలుచుకొచ్చుకున్నాడు, ప్రభువారిని ఇంట్లో చేర్చుకున్నాడు. ప్రభువారే అన్నాడు, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చింది. ఎగురు గంతేసి తెచ్చుకున్నాడు, రా ప్రభు అని. మంచి మంచి భోజన పదార్థాలు తయారు చేసి ముందు పెట్టి, తిను ప్రభు అని చేతులు కట్టుకొని ఉంచున్నాడు. ఆయన ఏం ముట్టుకోవట్లే. చూసి ఆయనకు అర్థమయ్యి అన్నాడు, జక్కయ్య నిలువబడి 19వ అధ్యాయము 8వ వచనం, ప్రభువా, నా ఆస్తులు సగము బీదలకు ఇస్తున్నాను. ఎటువంటి వాడు జక్కయ్య అండి? ఏమండి, డబ్బు కోసం నానా గడ్డి తినేవాడు. పాపి అయిన జక్కయ్య అని జనులు సర్టిఫై చేశారు ఆయన్ని. గవర్నమెంట్ని మోసం చేస్తాడు, ప్రజల్ని మోసం చేస్తాడు, డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. డబ్బే ఆయనకి యజమాని. కానీ ఇప్పుడు ప్రభువా అని ఎవరిని అంటున్నారు? యేసును, దేవుణ్ణి అంటున్నారు. అంటే అతని ప్రవర్తన మారిపోయి ఆ మాట ఎందుకన్నాడు? ప్రభువా, నేను ఏదైనా పొరపాటు చేస్తుంటే సరిదిద్దుకుంటాను ప్రభువా, ఇంకేం పొరపాటు చేసినా చెప్పయ్యా, నువ్వేం తినకపోతుంటివే అని అనొచ్చు సామాన్యంగా. కానీ జక్కయ్య ఏమన్నాడు? నా ఆస్తిలో సగము బీదలకిచ్చేదను. అంటే బీదల నోళ్ళు కొట్టాడు. ఇది మొదటి తలంపు. రెండవది, బీదలకు సహాయం చేయటం దేవునికి ఇష్టం.
బీదల పక్షాన నిలబడ్డాడు. ఏమండి, ఆస్తిలో సగము దేవునికి ఇస్తాను. అందుకే ఏమండి, లూకాసు వార్త 18వ అధ్యాయం 24-25 అంటున్నాడు, ధనవంతుడు పరలోకము రాజ్యములో ప్రవేశించుట దుర్లభము అన్నాడు కదండి. ఏమండి, కానీ జక్కయ్య పరలోకం వెళ్ళాడో వెళ్ళలేదా? ధనవంతుడైన జక్కయ్య అని మనం చూస్తాం. ఎందుకని? అతడు బీదల పక్షాన నిలబడ్డాడు. అది ప్రభువుకి ఇష్టమైంది. ప్రభువుకు ఇష్టంగా నిలబడాలి. ప్రభువుకు అయిష్టమైన కార్యాలు చేయకూడదు. దేవుడు నీకు ఇస్తున్నాడు, దైవ చిత్త ప్రకారం నువ్వు దాన్ని ఖర్చు పెట్టాలి. దేవుని కొరకు ప్రయాసపడాలి. దేవుని కొరకు దిక్కులేని వారిని ఆదుకోవడానికి ప్రయాసపడాలి. అప్పుడు దేవుడు నీ పక్షమున. చివరి మాట చదవండి, నిర్గమకాండం 14వ అధ్యాయము 13-14 వచనాలు. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయును. నేను అందుకోసమే ఆ వచనం చదివించింది. యెహోవా మీ పక్షమున వాక్యమును చేత పట్టుకొని, యెహోవా వాక్యం మీద నిలబడి, యెహోవా సన్నిధిలో నిలబడి, యెహోవా సన్నిధిలో చక్కగా నిలవబడి. ఏమండి, వరుసగా క్రమం చూసారా? నీవు స్థిరంగా నిలబడితే, ఏమండి, ప్రభు కొరకు నిలబడితే దేవుడు ఏమంటున్నాడండి? యెహోవా మీ పక్షమున యుద్ధమో చేయడి. అందుకని ఏం చేయాలి? మీరు నిలబడటం నేర్చుకోవాలి. సన్నిధిలో నిలబడటం నేర్చుకోవాలి. ఎప్పుడు అలా నిలబడతావో యెహోషువతో ప్రజలందరూ అంటున్నారు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం, మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడైయున్నట్లు నీకును తోడైయుండును గాక. ఏమండి, ఎవరు చెప్పారు ఈ మాట? ప్రజలు చెప్తున్నారు, ఇశ్రాయేలీయులు చెప్తున్నారు. ఎవరి గురించి? యెహోషువ గురించి. యెహోవా నిలబడ్డాడు. ఈ పూట వాక్యం వింటున్న నీవు, దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఈ ఆత్మీయ పోరాటంలో దేవుని వాక్య ప్రకారం నిలబడుతున్నామా? ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో దేవుని వాక్యం మీద నిలవబడుతున్నామా? ఈ ఆత్మీయ పోరాటంలో దేవుని సన్నిధిలో నిలబడుతున్నామా? ఈ వాక్య పోరాటంలో దేవుని సన్నిధిలో చక్కగా నిలవబడుతున్నామా? ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో దేవుని పక్షాన నిలవబడుతున్నామా? దేవుని మహిమ కొరకు దేవుని యొక్క మహిమ ప్రచురించే విధంగా నిలబడుతున్నామా? దేవునికి ఇష్ట ప్రకారం పేదల పక్షమున జక్కయ్య నిలబడ్డట్టు దేవునికి ఇష్టంగా మనం నిలబడుతున్నామా? అందుకే అంటున్నాడు, మీరు నిలుచుండి కాబట్టి కొరకు మనం నిలబడదాం. దేవుని కొరకు మనం నిలబడితే మన పక్షమున దేవుడు ఉంటాడు, మనకు గొప్ప కార్యాలు చేస్తాడు. అలా నిలబడుట కొరకై ప్రభు మనకు సహాయపడును గాక. దేవుడు తన మాటలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందున్న ప్రియులరా, ఈ వాక్యం నచ్చితే, దేవుడు మీతో మాట్లాడితే, అన్నగారు ఏదో పనుండి ఆగినట్టున్నారు, మీలో ఎవరైనా ప్రేరేపించబడిన వారు కొద్ది మాటలు ప్రార్థన చేయండి. ఈ లోపల అన్నగారు కలుసుకుంటారు. ప్రార్థన